వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పౌష్టికాహార అందజేత విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తే లక్ష్యంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయులు, హోంమంత్రి అనిత వెల్లడి. విశాఖ పర్యటనలోనైనా ప్రధాని మోదీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై స్పష్టతనివ్వాలి. స్టీల్ ప్లాంట్ సాధన సమితి నాయకులు సిహెచ్ నరసింహారావు డిమాండ్. గగనతలంలో యుద్ధ వాతావరణాన్ని సృష్టించిన నేవీ డే విన్యాసాలు, వీక్షకులను కట్టిపడేసిన నావీ ధైర్య సాహసాలు. ఇక వివరాలకు వెళ్తే, రాష్ట్రంలోని పేద విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసమే ఈ ప్రభుత్వం తపన పడుతోందని, అందులో భాగంగానే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించుకున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. శనివారం స్థానిక పాత జైల్ రోడ్లోని ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి డోలా వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ, విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని, దానిలో భాగంగానే జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందని గుర్తు చేశారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, చదువుపై పూర్తి శ్రద్ధ వహించి తమ జీవితాలను తీర్చిదిద్దుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులకు సరైన పౌష్టికాహారాన్ని అందించి వారి ఉజ్వల భవిష్యత్తుకు తోడ్పాటును అందించాలని గుర్తించిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకానికి శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. ఇప్పటికే విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తోందని గుర్తు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, లోకేష్ గారు కానీ ముఖ్యంగా విద్యా సంస్కరణల మీద పూర్తి స్థాయిలో వర్క్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఇవాళ మిడ్ డే మీల్ కార్యక్రమం. ఎందుకంటే ఈ రాష్ట్రం గత 5 సంవత్సరాలు చాలా వెనుకబడి ఉంది. అటు విద్యలో కానీ లేకపోతే అన్ని విధాలకు కూడా అన్నీ కూడా రానున్న 5 సంవత్సరాల్లో అద్భుతంగా దేశంలో నెంబర్ 1గా ఈ రాష్ట్రం ఉండాలి. విద్యా సంస్కరణలు తీసుకురావాలి. విద్యతోనే అభివృద్ధి సాధ్యం. ఏ దేశమైనా రాష్ట్రమైన అభివృద్ధి జరగాలంటే ప్రతి ఒక్కరు కూడా ఉన్నతమైన చదువులు చదువుకుంటేనే అభివృద్ధి జరిగినట్టుగా భావించి ఇవాళ విద్యకు ప్రత్యేకమైనటువంటి ఫండ్స్ కేటాయిస్తూ, సో ఎటువంటి చెడు అలవాట్లకి బానిస అవ్వకుండా మన గోలు మనం దేని మీద అయితే ఉంటామో దాని మీదకి వెళ్తే కష్టపడితే సాధించలేనిది ఏది ఉండదు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఆదేశాల మేరకు విద్యాశాఖ మంత్రివర్యులు చొరవతో ఈ మధ్యాహ్న బడి భోజనం ఇంటర్ పిల్లలకు కూడా మనం ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా రాష్ట్రంలో ఎంతోమంది పిల్లలు భవిష్యత్తు బాగుపడుతుంది నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. మీరు ఎంతమందికి తెలుస్తుందో తెలీదో కానీ చాలామంది ఇంటర్ పిల్లలు స్కూల్ తర్వాత పనికి వెళ్ళి ఆ సంపాదనలతో భోజనం చేసే పరిస్థితి ఈరోజు ఉంది. దాన్ని అరకట్టాలి. పిల్లలందరూ కూడా చదువు మీద కాన్సన్ట్రేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ మిడ్ డే మీల్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. గతంలో కూడా 2018లో ఇప్పుడే చెప్పారు, ఈ ప్రాంగణంలోనే మనం 2018లో ఈ ప్రభుత్వం తీసుకువచ్చింది. మళ్ళీ దాన్ని రీఇంట్రొడ్యూస్ చేయడం చాలా చాలా సంతోషం. మన జిల్లా మాత్రం తీసుకుంటే దాదాపు 5,000 మంది విద్యార్థులు బెనిఫిట్ పొందుతారు 10 ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజెస్లో. అంతేకాకుండా
హై స్కూల్ ప్లస్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మనకు ఉన్నాయి. వాటిల్లో కూడా ఈ రోజు నుంచి ఈ మిడ్ డే మీల్ కార్యక్రమం మనం అమలుపరుస్తున్నాము. మీరు ప్రతి ఒక్కరు కూడా దీన్ని చక్కగా వాడుకోవాలి. ఎందుకంటే న్యూట్రిషన్ ఈజ్ వెరీ వెరీ క్రిటికల్, ఎస్పెషలీ ఫర్ గర్ల్ చిల్డ్రన్. ద లెవెల్స్ ఆఫ్ అనీమియా అమాంగ్ విమెన్ ఇస్ వెరీ హై. ఈ అనీమిక్ చిల్డ్రన్ వల్ల ఏం సమస్యలు వస్తున్నాయంటే డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ దే ఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్. దానివల్ల శిశు మరణాలతో పాటు తల్లి మరణాలు కూడా జరుగుతున్నాయి. సో యూ మే థింక్ ఈ మధ్యాహ్నం బడి భోజనంలో ఏముంది, ఒక పూట భోజనం పెట్టడం వల్ల అయిపోతుంది మీరు అనుకోవచ్చు. దానివల్ల జరిగే మేలు ఎన్నో ఉన్నాయి. సో అదందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఉన్న విద్యార్థుల్లో ఒక్కరు కూడా అనిమిక్గా చూడకూడదని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతున్నాను. ఎవ్రీ వన్ ఆఫ్ యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ మిడ్ డే మీల్ ప్రోగ్రామ్. అండ్ మీరు బాగా తినగలిగితే మీకు కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. ఈ న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల యువర్ యాప్టిట్యూడ్ లెవెల్స్ విల్ కమ్ డౌన్. మీరు చక్కగా ఈ భోజనం చేసేటప్పుడు మీకు కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరుగుతుంది, చదువు కూడా బాగా వస్తుంది. సో దయచేసి అందరూ ఈ అవకాశాన్ని వాడుకోవాలి. ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం, చాలామంది మీరు బాక్సులు తెచ్చుకోరు, బస్సులో వచ్చేటప్పుడు అదొక అడ్డము, మోత, బుక్స్ మోయటం కూడా కొంతమంది ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఇంట్లో వంట చేసినా ఏదో హడావుడిగా తిని వస్తారు. రెండోది బరువు వస్తున్నాం అనుకోవచ్చు, లేదా వెయిట్ పెరుగుతాం అనుకోవచ్చు. డిఫరెంట్ రీజన్స్ చాలామంది బాక్సులు తెచ్చుకోరు. ఆకలి అయితే ఏదో కాయలు కొనుక్కోవటం, అలా చాక్లెట్లు కొనుక్కోవటం. అందులో ఈ పరిస్థితిలో పౌష్టికాహార లోపం బాగా వస్తుంది. ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుకునే వాళ్ళందరూ కూడా మధ్యతరగతి, సాధారణ మధ్యతరగతి కుటుంబాల్లో ఎక్కువ మంది ఉన్నారు. వీరిలో మంచి పౌష్టికాహారం ఇచ్చినట్టయితే ఇది ఎదిగే వయసు, 18 సంవత్సరాల వరకు కూడా శరీరంతో పాటు మెదడు కూడా ఎదిగే వయసు. పోషకాహారం బాగా ఉన్నప్పుడు మెదడుతో కూడా బాగా ఎదుగుతుంది, ఆలోచన శక్తి పెరుగుతుంది. మీరు మంచిగా ఉండాలి, మీ ఆలోచనలు బాగుండాలి అనేటువంటి ఉద్దేశంతో మన విద్యాశాఖ మంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు గారు అందరూ కూడా ఆలోచన చేయటం, లోకేష్ బాబు గారు ఇంప్లిమెంట్ చేయటం, ఈ సంవత్సరం నుంచే మనం వారికి రాష్ట్ర ప్రభుత్వానికి మనం ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను అందరి తరఫున. ఎన్నడూ లేని విధంగా ఇంటర్మీడియట్కి పుస్తకాలు ఈ సంవత్సరం పంపిణీ చేసి మన ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి గారు అంతకుముందు హై స్కూల్ వరకే బుక్స్ పంపిణీ చేస్తే ఈ సంవత్సరం టెక్స్ట్ బుక్స్ పంపిణీ చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మనకి బ్యాగ్తో పాటు బుక్స్, యూనిఫాము, కిట్స్ కూడా స్కూల్స్ రీఓపెనింగ్ నాటికే అందించడానికి కోసం మనం విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ చూపుతూ ఉంది. ఆడపిల్లలు ఎక్కువ మంది రక్తహీనత ఉంది. దీన్ని అధిగమించడం కోసం, పోషకాహార లోపం నివారించడం కోసం మనం ఈరోజు మిడ్ డే మీల్ ఇస్తున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 475 జూనియర్ కాలేజీల్లో 148,419 విద్యార్థులకి ఈరోజు ఈ మిడ్ డే మీల్ను డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభిస్తున్నాం. డొక్కా సీతమ్మ పేరు ఎందుకు చదువుకో తెలుసా మీకు ఎవరికన్నా? ఎక్కడన్నా పాఠాలు ఉన్నాయా? రాజమండ్రి ప్రాంతంలో ఒక పల్లెటూరులో ఎవరు పోయినా పాపం అన్నం పెట్టేవాళ్ళు. అర్ధరాత్రైనా పలానా డొక్కా సీతమ్మ గారి ఇంట్లో పోతే అన్నం దొరికితే ఆకలి కొడుతున్నవారికి అన్నం పెట్టి వాళ్ళ యొక్క ఆకలి తీర్చినటువంటి ఆ మహనీయురాలి పేరు ఈ పథకాన్ని పెట్టాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మనకి ఆలోచించి మధ్యాహ్న భోజన పథకాన్ని డొక్కా సీతమ్మ పథకం. ఎందుకంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఎవరు వెళ్ళినా భోజనం పెట్టి ఆకలి తీర్చినటువంటి గొప్ప మహనీయురాలు, వారిని స్మరించుకుంటూ వారి పేరు పెట్టడం చాలా అద్భుతమైన విషయం. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకే ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. సబ్బవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కలెక్టర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత మాట్లాడుతూ పిల్లలు అలవాట్లను పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఉత్తీర్ణత సాధించడం కోసం పిల్లలు, టీచర్లు కష్టపడాలని సూచించారు. విద్యార్థులు పక్కత్రోవ పట్టకుండా డ్రగ్స్ లేని విద్యా సంస్థలుగా మన రాష్ట్రం ఉండాలని ఆశించారు. పిల్లల పోషకాహారం కోసం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించినట్లు తెలియజేశారు. ప్రభుత్వం చెడు అలవాట్లు లేకుండా ఉండేందుకు 100 కోట్లతో డీహైడ్రేట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో హోమ్ మినిస్టర్ వెంట జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఇతర విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా
గౌరవనీయులైన శ్రీ గండి బాబ్జీ గారు చైర్మన్, ఏడు సంవత్సరాల పిల్లల బ్యాగుల్లో కూడా ఈరోజు గాంజా వెళ్ళిపోయింది. మీకు అనుకోవచ్చు ఆ ఒక్క క్షణం ఆ గాంజాలో ఉన్న మత్తులో మీరు పొందిన ఆనందమో వాటెవర్ ఇట్ మేబీ ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఆ బంగారు భవిష్యత్తు తర్వాత జరిగే 20-30 సంవత్సరాల భవిష్యత్తుని నాశనం చేస్తుందన్న సంగతి తల్లిదండ్రులు కూడా గమనించుకోవాలి. ఒక్కసారి నేనేమంటానంటే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఇది మీ జీవితం. చదువుకుంటే సర్టిఫికేట్ మీ పేరు మీద వస్తుంది, రేపొద్దున ఉద్యోగం చేస్తే జీతం మీ అకౌంట్లో పడుతుంది, రేపొద్దున వ్యాపారం చేస్తే వచ్చిన లాభం మీ దగ్గర ఉంటుంది. అంతేగాని ఈరోజు తిరిగి మీ అమ్మగారిని మీ నాన్నగారిని చూసే బాధ్యత ఉన్నప్పటికీ వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి పడదు, వాళ్ళకి ఎవరు డిగ్రీలు. కాబట్టి ఇది మీ జీవితం. మీరు ఎంత నీట్గా మీ జీవితాన్ని ప్లాన్ చేసుకుంటారో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ గంజాయి మత్తులో మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ వాళ్ళు జీవితాలు ఎంత దారుణంగా నాశనం చేసుకుంటున్నారంటే ఒక్కొక్కసారి వాళ్ళకి తల్లి తండ్రి ఆ ఉచ్చరించాలు కూడా మర్చిపోయి బ్లేడ్లతో కోసేసుకోవడాలు, చంపేసుకోవడాలు, ఆడపిల్లలైతే సామూహిక అత్యాచారాలు, ఎంత దారుణమైన పరిస్థితులు. ఈరోజు మొబైల్ మీకు చాలా ప్యాషన్ అయింది, కానీ ఆ మొబైల్ అన్నది ఒక రకంగా చెప్పాలంటే మీ పాలిట ఏదో అంటారు కదా, పక్కలో బలేమంటారు కదా, ఇంచుమించు అలాంటిదే మొబైల్ అన్నది. ఎందుకనంటే ఈరోజు ఆ మొబైల్ బేస్ చేసుకొని చదవడం అన్నది మ్యాక్సిమం పక్కన పెడుతున్నాం. ఇంటికి వెళ్ళగానే స్కూల్లో మొబైల్ అలౌ చేయలేకపోతే ఇంటికి వెళ్ళగానే బుక్ పక్కన పెట్టేసి ఫస్ట్ అమ్మ మొబైల్ ఎక్కడుందో ఎత్తుక్కుంటారు. ఆ పొజిషన్ వచ్చేసింది. దయచేసి ఒకటే చెప్తున్నానమ్మా, గాంజాయి విషయంలోని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళం కానీ అందరం కూడా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అందరం కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లో గాంజా అన్నది ఉండకూడదని చెప్పి ఈగల్ అని చెప్పి ఒక టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేశాం. ఈగల్ టాస్క్ ఫోర్స్ వారు ఎక్కడైనా ఈ గాంజా రవాణా జరిగినా గాంజా పెంచినా కూడా డ్రోన్స్ ద్వారా వాళ్ళందరినీ కూడా కనుక్కొని ఆఖరికి టెక్నాలజీ ఉపయోగించుకొని ఎవరైనా యూజ్ చేస్తున్నా కూడా చాలా ఈజీగా మా అందరికీ కూడా తెలిసే విధంగా టెక్నాలజీని కూడా బేస్ చేసుకున్నాం. దయచేసి ఇటువంటి ఆ విషవలయంలో పడొద్దని, గవర్నమెంట్ ఇస్తున్న మంచి అవకాశాలన్నింటినీ కూడా మీరు సద్వినియోగం చేసుకొని రాబోయే కాలంలో సబ్బవరం జూనియర్ కళాశాలలోకి మళ్ళా రేపు పొద్దున పెద్ద ప్రోగ్రామ్ ఏదైనా జరిగినప్పుడు మీలో చాలా మంది మంచి మంచి ఆఫీసర్లుగా ఇక్కడికి వచ్చి చాలా మందికి ఇన్స్పైర్గా నిలవాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఏపీ గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్ల నిరసన దీక్ష శనివారం కూడా కొనసాగింది. ఉద్యోగ భద్రత కల్పించాలని జిల్లా వాలంటీర్లు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రజా గ్రామ వార్డు వాలంటీర్ స్టేట్ అసోసియేషన్ సిఐటియు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసనలో పెద్ద సంఖ్యలో గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని కోరారు. అదేవిధంగా వాలంటీర్లను వెంటనే విధుల్లోకి తీసుకుని వారికి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు 10,000 రూపాయల వేతనం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా దానికి అనుకూలంగా ప్రభుత్వం జీవో విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జాబ్ చార్ట్ను ప్రకటించాలని అన్నారు. రాజీనామా చేసిన వాలంటీర్లను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత 5 సంవత్సరాలుగా మేము వాలంటీర్లుగా జాబ్ చేస్తున్నామండి. అంటే గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారండి. సచివాలయాల కన్నా ముందు మా వాలంటీర్ వ్యవస్థ అనేది వచ్చింది. అటువంటిది ఈరోజు వాలంటీర్లు రోడ్డును పడిపోవాల్సి వచ్చింది. గత ప్రభుత్వంలో మేము అన్ని పార్టీలకి వర్క్ చేసామండి. ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు. అటు వైసీపీ ద్వారా మేము వచ్చినా, ఇటు టీడీపీ, జనసేన ప్రతి ఒక్క పార్టీకి మేము వర్క్ చేస్తూ వచ్చామండి. ఎప్పుడు కూడా ఎవరికి మేము చెయ్యము అని కూడా చెప్పలేదు. అటువంటిది ఈరోజు మమ్మల్ని ఒక వైసీపీ కార్యకర్తలుగా అనుకుంటూ మమ్మల్ని తీసుకోవట్లేదు. మెయిన్ అదే రీజన్ అండి, ఇంకేమైతే కారణాలు అయితే మేము అనుకోవట్లేదు. ఎందుకంటే ఎలక్షన్ టైంలో చెప్పారు, వాళ్ళే చెప్పారు 10,000 జీతం ఇస్తాము, మీకు రెన్యువల్ చేస్తాం, 10,000 జీతం ఇస్తాము, రెన్యువల్ చేస్తామని చెప్తున్నారు. కానీ ఆ రోజు ఇచ్చిన హామీలు ఈ రోజు వరకు కూడా ఎవరు మాట్లాడట్లేదండి. కారణం ఏంటి అని అడుగుతుంటే ప్రతి ఒక్కసారి రెన్యువల్ లేదంటున్నారు, లేదు అంటే జీవో లేదు అంటున్నారు. అసలు జీవో లేకుండా వాలంటీర్స్ ఇంటర్వ్యూకి ఎలా వెళ్ళామండి మేము? అప్పుడు ఇంటర్వ్యూల ద్వారానే మేము ఎంపిక అయ్యాము. మేము అందరిలాగే ఇంటర్వ్యూ ద్వారా వచ్చిన ప్రతి ఒక్క వాలంటీర్ కూడా ఇంటర్వ్యూకి వెళ్ళిన వచ్చి వాలంటీర్లే. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సచివాలయాల్లో 2,60,000 మంది వాలంటీర్లను తొలగిస్తూ ఈరోజు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం అనేది జరిగింది. వాళ్ళని వెంటనే
విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి గత 7 నెలల నుంచి కూడా వాళ్ళకి వేతనం ఇవ్వాలి అని చెప్పేసి అనేది వాళ్ళ న్యాయమైన డిమాండ్లని పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ ఈరోజు కూడా విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర ఈ నిరవధిక నిరాహార దీక్ష చేయటం అనేది జరుగుతుంది. వీళ్ళు గొంతమ్మ కోరికలేం కోరట్లేదు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీ, గత ప్రభుత్వంలో వీళ్ళందరినీ కూడా వాలంటీర్లందరినీ కూడా ఉద్యోగస్తులుగా మేము ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకుంటామని చెప్పేసి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గ్రామ సచివాలయాల్లో వీళ్ళందరినీ కూడా ప్రమోట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా అంతకుముందు ఎక్కడెక్కడో పనిచేస్తున్నా కూడా వాటన్నిటినీ కూడా వదులుకొని ఈ గ్రామ సచివాలయం వాలంటీర్లుగా కనీసం 5,000 రూపాయలకైనా సరే వాళ్ళు జాయిన్ అవ్వడం జరిగింది. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో వీళ్ళందరినీ కూడా నేను అధికారంలోకి వచ్చిన వెంటనే 10,000 రూపాయలు చేస్తాను, వీళ్ళు గౌరవంగా బ్రతకడానికి వీలుగా 10,000 రూపాయలు నేను చేస్తానని చెప్పేసి ఎన్నికల హామీ అనేది ఇవ్వడం అనేది జరిగింది. అదొకటే కాదు, సూపర్ 6 అని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలని అమలు చేస్తానని చెప్పారు. మరి ఈ సూపర్ 6 9 నెలలు అయింది. సూపర్ 6లో దాంట్లో ప్రధానంగా ఉన్నది కూడా నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను, వాళ్ళందరికీ కూడా ఉద్యోగం కనుక ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పేసి అంటున్నారు. మరి వీళ్ళంతా నిరుద్యోగులు కాదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వీళ్ళంతా కూడా నిరుద్యోగులు. కనీసం మీరు ఉద్యోగం ఇవ్వకపోయినా వీళ్ళందరికీ కూడా నిరుద్యోగ భృతి అయినా సరే ఇవ్వాలని చెప్పేసి 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అనేది మేము ఐద్వా సిఐటియు ఈరోజు పెద్ద ఎత్తున డిమాండ్ అనేది చేస్తూ ఉన్నాం. కనీసం వీళ్ళు గౌరవంగా అని చెప్పేసి అన్నారు. వీళ్ళు గౌరవంగానే బ్రతికే విధంగానే కనీసం 10,000 రూపాయలు అంటే ఈ రోజుల్లో ఏమి ఇంటద్ది కూడా రాని పరిస్థితి. కనీసం వాటిని కూడా వాళ్ళు 10,000 రూపాయలు కనీసం ఇవ్వండి అని చెప్పేసి అనేది రిక్వెస్ట్ చేస్తున్నారు. వాలంటీర్లందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలి, వీళ్ళందరినీ కూడా ఉత్తర్వులు ఇచ్చి వీళ్ళందరినీ కూడా విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 2,60,000 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఉద్యోగాల్లో తీసుకోవాలి. ఈరోజు మహిళల కోసం మేము పెద్దపీట వేస్తామని చెప్పేసి గొప్పగా చెప్తా ఉన్నారు. ప్రతి బహిరంగ సభలోనూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డిపై దుమ్మెత్తిపోసే హోం మినిస్టర్ వంగలపూడి అనిత పిఎస్ జగదీష్ తొలగింపుపై ఏం సమాధానమిస్తారని మాజీ మంత్రి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. విశాఖలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో అవినీతి అక్రమాలు జరిగిపోయాయంటూ ఊదరగొట్టే హోం మినిస్టర్ తన పిఏ చేస్తున్న అకృత్యాలపై అధిష్టానం స్పందించే వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. వాళ్ళకి సంబంధించినటువంటి గెజెట్ ఛానల్ ఏబిఎన్లో కూడా పెద్ద ఎత్తున ఆర్టికల్స్ ఉదయం నుంచి చూపిస్తూ ఉన్నారు. మా హయాంలో టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ఏదో ఇబ్బంది పడినట్టు ఆ ప్రాంతం అంతా కూడా, తిరుమల అంతా కూడా లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి వారు చేసేటువంటి నిర్వాహకం ఏంటంటే ఉన్నటువంటి రోజుకి ఎమ్మెల్యేలకి ఒక విఐపి లెటరు, మంత్రులు అయితే 2 విఐపి లెటర్స్, అంటే 12 మంది వరకు వారు సిఫార్సు చేయొచ్చు, 12 మందికి దర్శనం కల్పించేటువంటి దాన్ని అమ్ముకుంటున్నారట. హోంమంత్రి గారి పేషీ నుంచి ఆ పేషీలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ జిఏడిలో వారి పిఏగా ఎన్రోల్ అయ్యి చివరికి తిరుపతి లెటర్లు అమ్ముకునేటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర హోంమంత్రి పేషీ ఉందనంటే ఏం మాట్లాడాలి దీని గురించి? అంటే వారికి హిందూ సాంప్రదాయాల గురించి మొన్నటి వరకు మాట్లాడినటువంటి పెద్దలు మొన్న తిరుపతి లడ్డూ గురించి చేసినటువంటి ఆరోపణలు, సనాతన ధర్మం గురించి మాట్లాడినటువంటి పెద్దలు ఏం స్పందిస్తారు దీని మీద? ఇది ఒకటే కాదు, తిరుపతి లెటర్లు ఒకటే కాదు, వారి నియోజకవర్గంలో ఈ రకంగానే ప్యాకెట్ క్లబ్లు నడుపుతూ ఉన్నారు. వారి నియోజకవర్గంలో ప్రజల దగ్గర నుంచి ట్యాక్సులు కలెక్ట్ చేస్తున్నారు. ట్యాక్సులు అంటే మన గవర్నమెంట్ ట్యాక్సులు కాదు, శాసనసభ్యులుగా మంత్రులుగా పనిచేసి ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తుల దగ్గర నెలవారీ మామూలు వసూలు చేసుకునేటువంటి దుస్థితికి మంత్రులు ఉన్నారంటే ఏం చెప్పమంటారు దీని గురించి? సో దీని మీద సమాధానాలు, ఇది కూడా దేనికి, అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ సరిదిద్దుకోకపోతే చివరికి పేపర్లో రాయించి వారి మీద చర్యలు తీసుకునేటువంటి పరిస్థితికి ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందనంటే వీటి మీద బుర్రపెట్టడం మానేసి మా పార్టీ నాయకుల్ని, మా పార్టీ కార్యకర్తల్ని, మా పార్టీని
నమ్మి మా పార్టీతో నడుస్తున్నటువంటి ప్రజల్ని మోసం చేసి వాళ్ళ ఆధార్ కార్డులు కలెక్ట్ చేసి వాళ్ళ సభ్యత్వాలు మీరే రాసేసుకొని, మీరు సభ్యత్వాలు రాసుకోవచ్చేమో కానీ వాళ్ళ గుండెల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ అనురాగాల్ని, వారు నమ్మినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని, వారికి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి ప్రేమానురాగాల్ని మీరు లాక్కోలేరు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి దీనికి సమాధానం చెప్పి లోకేష్ గారు ఆ గ్రామానికి వస్తారా? లేదు లేదు మాకు అంతా బాగానే ఉంది, మేమేమీ చేయట్లేదు, మేము క్లబ్బులు నడపట్లేదు, ప్యాకెట్ హబ్బులు నడపట్లేదు, సాంప్రదాయమో లేదా భారతీయ సంస్కృతితో ఎదురుపడితే సంస్కారంగా నమస్కారం చేసుకునేటువంటిది మన సాంప్రదాయం. ఆయన సత్యబాబు గారికి ఎదురుపడితే ఆయన నమస్కారం చేశాడని చెప్పి ఆయన మీద ఆయనతో సారీ చెప్పించేటువంటి పరిస్థితి ఉంది. మన గౌతు లచ్చన్న గారి అమ్మాయి వాళ్ళ మనవరాళ్ళు పాపం శిరీషమ్మ, వారు గౌతు లచ్చన్న గారి విగ్రహావిష్కరణ విజయవాడలో చేస్తే దానికి మా మాజీ మంత్రి జోగి రమేష్ గారిని ఆహ్వానించారని ఆవిడతో సారీ చెప్పించారు. కొలుసు పార్థసారథి గారు బీసీ మంత్రి, వారితో క్షమాపణ చెప్పించారు. అంటే ఇది కేవలం ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళా మంత్రిని మీరు కావాలని చెప్పి వారిని టార్గెట్ చేసి చేస్తున్నారా, లేదా బీసీలను వార్న్ చేస్తున్నారా, లేదా మీ సామాజిక వర్గానికి చెందినటువంటి గతంలో దేవినేని ఉమ్మగారు ఉండేవారు గత ప్రభుత్వంలో 2014-19 మధ్యలో, ఆయన నెలకి తిరుపతిలో 3 లక్షలకు అమ్మేసేవాడు. 3 లక్షలు తక్కువ వేసి తీసుకునేవాడు కాదు. ఆయన మంత్రిగా ఉన్నాడు, ఇరిగేషన్ శాఖ మంత్రిగా 5 సంవత్సరాలు, నెలకు 3 లక్షలు కేవలం తిరుపతి రెట్లు అమ్ముకోవడానికి. సో ఈ రకమైనటువంటి చర్యలతో ఈ నెల 8వ తేదీన జరిగే భారత ప్రధాని పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని, సమన్వయంతో వ్యవహరించి విజయవంతం చేయాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ఈ ఏర్పాట్లపై దిశానిర్దేశం చేసే నిమిత్తం ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త పెందుత్తి వెంకటేష్తో కలిసి శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ మీటింగ్ హాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన దేశ ప్రధాని మొట్టమొదటిసారిగా రాష్ట్రానికి విచ్చేస్తున్నారని, మనందరికీ ఇదొక మంచి అవకాశం అని పేర్కొన్నారు. అందరూ సమన్వయంతో వ్యవహరించి ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి సుమారు 2 లక్షల మంది ప్రజలు కార్యక్రమంలో పాల్గొనున్నారని, ఆ మేరకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని చెప్పారు. మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయం కల్పించాలన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే బస్సులు ఎక్కడ పార్క్ చేయాలి, ఏ జిల్లా నుంచి వచ్చిన వాహనాలు ఏ పార్కింగ్ ప్రాంతానికి చేరుకోవాలో ముందుగానే సమాచారం తెలపాలని, ఎక్కడికక్కడ సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పారు. పార్కింగ్ ఏరియాలో సీసీటీవీ కెమెరాలు, విద్యుత్ సదుపాయం కల్పించాలన్నారు. ఆహ్వానించడానికి వాళ్ళందరూ కూడా రైట్ సైడ్ వెహికల్ మారడం జరుగుతుంది సార్. మార్కెట్ నుంచి సార్ మన ప్రధానమంత్రి గారు విశాఖపట్నంలోని ఏ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్లో ఉత్తరాంధ్ర ప్రాంతంలోని ప్రధానంగా అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 1,50,000 కోట్ల నుంచి 2 లక్షల కోట్లకు ఉన్నటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టబోతూ ఉన్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లు, అదేవిధంగా ఆ సభకి వారిని గౌరవించుకునే విధంగా, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కష్టకాలంలో ఉన్నప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. ఈ సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో కేంద్రం మనకి సహాయ సహకారం పూర్తిగా వస్తున్నాయి. ఈరోజు ఉత్తరాంధ్ర అభివృద్ధి కావచ్చు, రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, పోలవరం, అదేవిధంగా అమరావతి నిర్మాణాలకి కేంద్ర సహకారం అనేది పెద్ద ఎత్తున వస్తూ ఉంది. వీటిలో 6 నెలలు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రాజెక్టుల శంకుస్థాపనకి మన ప్రాంతానికి వస్తున్న సందర్భంలో వారికి మంచి స్వాగతం, గౌరవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనే సంకల్పంతో జిల్లా అధికారులతోటి ఈరోజు సమీక్ష చేసుకోవడం జరిగింది. ప్రజాప్రతినిధులందరం కలిసి ఎక్కడా కూడా ఎటువంటి లోటుపాట్లు జరగకుండా కార్యక్రమం దిగ్విజయంగా జరగాలనే విధంగా చర్యలు తీసుకునే విధంగా మేము చర్చించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి అందరు మంత్రులు, 3
రాజకీయ పార్టీలు ఎన్డీఏ భాగస్వామైనటువంటి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీలు కూడా మేము మీటింగ్ కూడా పెట్టుకోబోతున్నాం. ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఈ కార్యక్రమాల విజయవంతంలో సహకరించాలని, మీడియా కూడా మీ సహకారాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రోడ్ షో కూడా ఉంటుందండి. అది ఎంత డిస్టెన్స్ అనేది ఇంకా పైనుంచి పిఎంఓ నుంచి మాకు క్లారిటీ రావాలి. సంపత్ వినాయక స్వామి టెంపుల్ దగ్గర నుంచా లేకపోతే దత్త ఐలాండ్ అనేది మనకి ఏంటంటే రాష్ట్రంలో అత్యధిక భద్రత కలిగినటువంటి ప్రధానమంత్రి గారు వస్తున్నారు కాబట్టి ఇది ఎస్పీజీ వాళ్ళ యొక్క నిర్ణయం, వాళ్ళు అనుమతించిన ప్రాంతం నుంచి మనం ఉంటుందండి. వారు 5:40కి డయాస్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. రోడ్ షో తర్వాత బహిరంగ సభ కార్యక్రమాలు పూర్తి చేస్తున్నారు. టెంటేటివ్ షెడ్యూల్ వచ్చింది. ఇది పూర్తి స్థాయిలో కన్ఫర్మేషన్ జరగాల్సి ఉందండి. రాబోయే 8వ తారీఖున దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం రాబోతున్నారు. అది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారు సంకల్పించినటువంటిది. ఎందుకంటే మనకి గ్రీన్ ఎనర్జీ తేవాలి, అలాగే అధికంగా కేంద్ర సహకారంతో ప్రాజెక్టులు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో వారు ప్రైమ్ మినిస్టర్ గారిని ఇక్కడికి పిలుస్తున్నారు. అయితే ఇది భారీగా పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వస్తున్నాయి. వాటిని ప్రారంభోత్సవం చేయడానికి ప్రైమ్ మినిస్టర్ గారు వస్తున్నారనే సంగతి మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే ఇందాక మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ కోసం కూడా స్పష్టత వస్తుందా అని చెప్పేసి అడిగారు. స్టీల్ ప్లాంట్ కోసం మేము అధికారంకి వచ్చిన తర్వాతే 1640 కోట్లు తీసుకురావడం జరిగింది. ఒకవేళ 1640 కోట్లు కానీ రాకపోతే ఈ ప్లాంట్ మూతపడిపోయి ఉండేది. అయితే ఆ ప్లాంట్ని ఏ విధంగా పరిరక్షించాలి, ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఆకాంక్షకి అనుకూలంగా ముందుకు వెళ్ళాలి అనే ఒక ఆలోచనతోనే మేము మొదట్లో కూడా ఎలక్షన్కి మేము వెళ్ళేటప్పుడు మాట ఇచ్చాం, ఇప్పుడు కూడా మాట ఇస్తున్నాం. మా బాధ్యత స్టీల్ ప్లాంట్ పరిరక్షించడం అని చెప్పి తెలియజేస్తున్నాం. మరి అక్కడ ప్రైమ్ మినిస్టర్ గారు దానిపైన ఏమైనా అనౌన్స్ చేస్తారా లేదా అన్నది మీద మాకైతే క్లారిటీ లేదు. కానీ మాకు ఉన్నటువంటి క్లారిటీ ఏంటంటే దానికి ఆర్థికంగా సహాయం అందించాలి అన్నదైతే మాత్రం చాలా స్పష్టంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఒకటి మనం గుర్తుంచుకోవాలి, కలిసి ఉంటే కలదు సుఖం. 6 నెలలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎవరూ కూడా ఊహించినటువంటి అభివృద్ధి సాధించారని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. కంప్లీట్గా 5 సంవత్సరాలు సర్వనాశనం అయిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద ఎత్తున చేయూతనిచ్చి మళ్ళీ అభివృద్ధి బాటలో నడిపించడానికి కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు చేస్తున్న సహాయ సహకారాలు, అలాగే తెచ్చుకోగల కెపాసిటీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న వలన మన రాష్ట్ర ప్రజలకి ఎంతో మేలు చేకూరుతుంది. ఎక్కడో అట్టడుగుకి పోయిన పరిస్థితి నుంచి సుమారు 2 లక్షల కోట్ల రూపాయలని పెట్టుబడి కేవలము 6 నెలల కాలంలో వచ్చిందంటే ఇది ప్రపంచంలో కూడా లేకపోతే కనీసం భారతదేశంలో ఒక నూతనంగా ఏర్పడిన. ఇదిలా ఉండగా ప్రధాని మోదీ వైజాగ్ స్టీల్ ప్లాంట్కు గనులు ఇచ్చే ప్రకటన చేయాలని సిఐటియు నాయకులు సిహెచ్ నరసింహారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు జగదాంబ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ చంద్రబాబు సర్కార్కు రాష్ట్రం అంటే అమరావతి ఒక్కటేనా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ విశాఖ వస్తున్న నేపథ్యంలో స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. దేశంలో ఉన్న అన్ని స్టీల్ ప్లాంట్లకు సొంత గనులు ఉన్నాయని, వైజాగ్ స్టీల్ ప్లాంట్కు గనులు ఇచ్చే ప్రకటన ప్రధాని చేయాలని అన్నారు. మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఇంకా పుట్టక ముందే గనులు ఇవ్వాలని చూస్తున్నారని, ఏపీ పట్ల వివక్షతతో కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. ఏపీకి తీవ్ర అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. ప్రధానమంత్రి మోడీ గారు జనవరి 8వ తేదీ విశాఖ వచ్చేస్తున్న సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంత గనుల విషయమై స్పష్టం చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ డిమాండ్ చేస్తున్నాం. ప్రధానమంత్రి విశాఖ వచ్చే సందర్భంగా దేశంలో అన్ని స్టీల్ ప్లాంట్లకి సొంత గనులు ఉన్నాయి, క్యాప్టివ్ మైన్స్. ప్రైవేటు జిందాల్ లాంటి సంస్థలకు కానీ, టాటా, జిందాల్, మిట్టల్స్ కానీ, బిలాయ్, బొకారో, దుర్గాపూర్, రూర్కెలా పబ్లిక్ సెక్టార్ కానీ అందరికీ సొంత గనులు ఉన్నాయి. సొంత గనులు ఉన్నటువంటి వారు
తమ గనిలో తవ్వి తీసుకోవడానికి ఇనప ఖనిజానికి టన్నుకు 600 అవుతుంది. కానీ విశాఖ స్టీల్ ప్లాంటు 8,000 నుంచి 8,500 పెట్టి కొనాల్సి వస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ 30 సంవత్సరాల పైగా ఉత్పత్తిని సాధిస్తూ దేశంలో నాణ్యతలో అగ్రభాగానుంది. అటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఎందుకు ఇవ్వరని అడుగుతున్నాం. సొంత గనుల గురించి స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఆర్సెలర్ మిట్టల్తో నక్కపల్లిలో విశాఖ స్టీల్ ప్లాంట్కి పోటీగా ఒక భారీ స్టీల్ ప్లాంట్ పెడతామని ప్రకటిస్తున్నారు. ఆ భారీ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ దానికి పుట్టక ముందే గనులు సమకూర్చాలని ప్రధానమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి సమాలోచనలు చేశారు. అలాంటిది 35 సంవత్సరాల నుంచి ఉత్పత్తి అద్వితీయంగా సాధిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఎందుకు ఎవరని అడుగుతున్నాం. అందుకని ఈ విషయాన్ని ప్రధానమంత్రి గారి పర్యటన సందర్భంగా స్పష్టం చేయాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక భారీ పరిశ్రమ ఇప్పటికీ 58,000 కోట్ల పన్నులు డివిడెండ్లు చెల్లించినటువంటి ఏకైక భారీ సంస్థ. దేశంలోనే 20,000 ఎకరాల పైన సొంత భూములుండి సముద్ర తీరంలో ఉన్న ఏకైక ఓన్లీ సీ షోర్ స్టీల్ ప్లాంట్ ఇన్ ఇండియా. అటువంటి స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంటామా, నిర్లక్ష్యం చేస్తామా? కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పట్ల వివక్షతో వ్యవహరిస్తూ ఉన్నది. 2013 ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన దగ్గర నుంచి రాష్ట్రానికి రావాల్సిన ఏ హక్కులు కూడా అమలు చేయలేదు. ప్యాకేజ్ అనే పేరుతోటి ఉన్నదాన్ని కూడా ఇవ్వకుండా చేశారు. ఈరోజు రాష్ట్రానికి అభివృద్ధికి ఉన్నదైనా నిలబెట్టండి. లేని ఆర్సెలర్ మిట్టల్ గురించి మాట్లాడుతున్నారు. ఆర్సెలర్ మిట్టల్ గురించి ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు మాట్లాడాలని అడుగుతున్నాం. అందుకని వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఇవ్వడం అనేటువంటిది అత్యంత కీలకమైన విషయం. అందుకని ఈ విషయం మీద విశాఖపట్నమే వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా స్పష్టం చేయాలనేటువంటిది పరిరక్షణ పోరాట కమిటీ డిమాండ్. రెండో విషయం, ఈరోజు ప్రధానమంత్రి గారు వచ్చే సందర్భంగా కానుక ఏమంటే స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ వర్కర్స్ 15,000 మందిలో 55 సంవత్సరాలు దాటిన వారందరినీ కూడా తీసేయాలని లిస్టులు తయారు చేస్తున్నారు. అట్లాగే ఉన్నటువంటి పనుల్లో ఉన్న వర్కర్స్లో 30% మందిని తగ్గించాలని హెచ్ఓడీలంతా కూడా లిస్టులు తయారు చేస్తున్నారు. ఇది వారు మోడీ గారు వస్తున్న సందర్భంగా కానుక. మోడీ గారి పర్యటన అయిన వెంటనే మళ్ళా 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను బయట పెట్టడానికి కుట్ర అనేటువంటి జరుగుతున్నది. హెచ్ఓడీలు లిస్టులు తయారు చేస్తున్నారు. మేము పక్కా సమాచారంతో తెలియజేస్తూ ఉన్నాం. దీన్ని ఖచ్చితంగా అడ్డుకుంటాం, పోట్లాడతాం. గతంలో కూడా 4,000 మందిని తీసేయాలంటే దానికి సిద్ధమైన తర్వాత ఈరోజు ఆపారు తాత్కాలికంగా, మళ్ళా మొదలు పెడుతున్నారని తెలిసింది. తూర్పు నావికాదళ ఆధ్వర్యంలో నేవిడే ఉత్సవాలను విశాఖ సాగర్ తీరంలో నేడు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం నారా చంద్రబాబు నాయుడు కుటుంబంతో సహా హాజరు కాగా తూర్పు నావికాదళ వైస్ అడ్మిరల్ రాజేష్ పెంతార్కర్, ఇతర నావికాదళ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా సాగర్ తీరంలో నౌకాదళ విన్యాసాలు ప్రేక్షకులను అబ్బురపరిచాయి. విశాఖలో నావి విన్యాసాలు నగరవాసులను ఆశ్చర్యానికి గురిచేశాయి. గగనతలంలో యుద్ధ విమానాల విన్యాసాలు ఒళ్ళు గగురుపాటుకు గురిచేశాయి. సాగర్ తీరంలో యుద్ధ నౌకలు కనువిందు చేయగా నావికాదళ కమాండోలు పోరాట విన్యాసాలు యుద్ధ భూమిని సృష్టించాయి. వేలాది మంది ఈ విన్యాసాలను వీక్షించి ఆకర్షితులయ్యారు. Operating in all dimensions. These naval frogmen operate in teams of 8 known as the Prahar. They are known for their operations is the insertion and extraction of the Marine commandos once they have completed their assigned missions. Using STY technique, Marcos are flown underslung, suspended beneath the Sea King helicopter and swiftly deployed to a designated, often remote location. This technique is suited for high-risk anti-hijack commandos. भारतीय नौसेना के क्लियरेंस डाइवर्स अपने युद्ध कौशल में दुश्मन. Ladies and gentlemen, our clearance divers have successfully destroyed the enemy oil rig. Please give them a huge round of applause. Devi और सजना हमारे clearance gentlemen, you can now see storming across the beach from both sides are the infantry fighter Sea King and advanced light helicopter, as well as fixed wing aircraft like C-130, AN-32 and Dornier.
Ladies and gentlemen, now you're seeing a brave and daring Marine Commando presenting a memento to the Honorable Chief Minister. मंच के सामने तीव्र गति से गुजरती हुई ये 2 ISVs टैंगो 40 एवं टैंगो 35 हैं। इनकी कमान क्रमशः लेफ्टिनेंट कमांडर के Chief Petty Officer. మనం ఇప్పుడు నౌకాదళ బ్యాండ్ ప్రదర్శించే పురాతన సాంప్రదాయమైన బీటింగ్ రిట్రీట్ చూస్తాము. బీటింగ్ రిట్రీట్ అనేది శతాబ్దాల నాటి సైనిక సాంప్రదాయం. ఇది సూర్యాస్తమయ సమయంలో సైనికులు యుద్ధం నుండి వైదొలగిన రోజుల నుండి ఉంది. कर रहा है। इस अद्भुत नजारे का आनंद लें। बहुमुखी डॉर्नियर विमान अत्याधुनिक helicopters in an arrowhead formation. देवी और सज्जनों, आपकी स्क्रीन पर अब है विशेष कॉकपिट व्यू जो पायलट के दृष्टिकोण से विमान का संचालन प्रस्तुत कर रहा है। दिल थाम के बैठिए और इस अद्भुत दृश्य का आनंद लीजिए। నేవీ దళం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం ఒక్కసారి ఆలోచిస్తే దేశంలో దేశ రక్షణ ఎంత ముఖ్యమో ఆర్థికంగా మనం ముందుకు పోవడం కూడా అంతే ముఖ్యం. అలాంటి ఆర్థికంగా ముందుకు పోవడం కోసం నేవీ పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు. ఈరోజు మనం అందరం కూడా ఈరోజు ఈస్టర్న్ కోస్ట్లో చూస్తే అనేక పోర్ట్లు ఉన్నాయి, ఎక్స్పోర్ట్స్ ఉంటాయి, ఎకనామిక్ యాక్టివిటీ ఉంటుంది. దీన్ని పరిరక్షించే బాధ్యత వీళ్ళు తీసుకోవడం చాలా సంతోషం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి ఈస్టర్న్ నేవల్ మన దగ్గర ఉండడం మనందరి అదృష్టంగా భావిస్తున్నాను. విశాఖపట్నాన్ని చూస్తున్నాను. నేను ఎన్నిసార్లు విశాఖపట్నానికి వచ్చినప్పుడంతా మీ అభిమానం చూస్తున్నా. మీరు చూపించే అభిమానం నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి మరొక్కసారి విశాఖపట్నం ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. విశాఖ అంటేనే ఒక ప్రశాంతత, విశాఖ ప్రజలంటేనే ఒక మంచితనం, నీతి, నిజాయితీ, క్రమశిక్షణ మారు పేరు విశాఖపట్నం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ముంబై దేశానికి ఏ విధంగా అయితే ఆర్థిక రాజధానో మన విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక రాజధాని. రాబోయే రోజుల్లో విశాఖపట్నం ఒక మేటైన నగరంగా తయారవుతుంది. దాంట్లో ఎవ్వరికీ అనుమానం అవసరం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గానే కాదు, ఒక నాలెడ్జ్ హబ్గా తయారై టూరిజం క్యాపిటల్గా విశాఖపట్నాన్ని మనం తయారు చేసుకుంటాం. పోర్ట్లు ఉన్నాయి, ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది. ఇప్పటికే మీరు చూస్తే విశాఖపట్నంలో అతిపెద్ద పోర్టు విశాఖపట్నం ఉంది. పక్కనే గంగవరం పోర్ట్ ఉంది. ఇంకొక సంవత్సరంలో భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంది. అదే కాకుండా మెట్రో కూడా ప్రారంభిస్తాం. ఇవన్నీ చేసుకోగలిగితే రాష్ట్రాన్ని ఒక మ్యారిటైమ్ గేట్వేగా తయారు చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఈ నెలలోనే మొన్నే మీరు చూస్తే గూగుల్ ఈరోజు ఈ యొక్క విశాఖపట్నాన్ని ఒక ఫైనాన్షియల్ హబ్గా తయారు చేయాలని, ఒక టెక్నాలజీ హబ్గా, ఫార్మా హబ్గా, మెడికల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారు చేయడానికి ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం. మన ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్లో భాగంగా డిఫెన్స్ రంగంలో కూడా మనం అభివృద్ధి సాధించడం కోసం ముందుకు పోయారు. భారతదేశం ఆర్థికంగా దూసుకెళ్లే పరిస్థితి వచ్చింది. దేశం ఆర్థికంగా స్ట్రాంగ్గా ఉంటేనే సరిపోదు, డిఫెన్స్ పరంగా కూడా మనం స్ట్రాంగ్గా ఉండాల్సిన అవసరం ఉంది. అలాంటి డిఫెన్స్లో సమర్థవంతంగా ఉండడానికి నేవీ చేస్తున్న కృషి అసామాన్యం. వారిని ఈరోజు మనం చూస్తే, మన నేవీని చూస్తే వేరే వాళ్ళు భయపడే విధంగా మన వాళ్ళు పనిచేయగలుగుతున్నారు. ఆ విధంగా ప్రాణాలు కూడా లెక్క పెట్టుకోకుండా దేశాన్ని కాపాడడానికి పోరాడే నేవీని పేరు పేరున ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నానని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నా. భారతదేశం వికసిత్
2047 విజన్ తయారు చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047 తయారు చేసుకొని ముందుకు పోతున్నాం. ఆంధ్రప్రదేశ్లో పెద్ద అసెట్ వచ్చి 1000 కిలోమీటర్లు తీర ప్రాంతం ఉంది. ఇక్కడ మ్యారిటైమ్ సామర్థ్యాలు బాగా మెరుగుపరుచుకోగలిగితే, మౌలిక సదుపాయాలు మనం కల్పించుకోగలిగితే ఈ ప్రాంతం ఆర్థికంగా ఉపయోగపడుతుంది. దీనికి మన వాళ్ళు కూడా ఉపాధి కానీ సంపద సృష్టించుకునే అవకాశం వస్తుంది. నేను ఈరోజు ఒకటే అడ్మిరల్ గారిని అప్పీల్ చేస్తున్నా. ఈరోజు ఇక్కడ మీరు ఉండడం మా అందరికీ చాలా ఆనందం. ఈ రాష్ట్రం దేశ భవిష్యత్తు కోసం, దేశాన్ని రక్షించడం కోసం మీరు ఏ విధంగా అయితే ముందుకు పోతున్నారో, అదే సమయంలో రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి కూడా మీరు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు డ్రోన్ టెక్నాలజీ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, డీప్ టెక్నాలజీ ఉంది. ఇవన్నీ కూడా నేవీకి కూడా అవసరం. అదే సమయంలో ఆర్థిక ఆలంబన కోసం ఇవన్నీ మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఓషన్ ఎకానమీ ఒక బిగ్ అసెట్ ఉంది. మనం ఇంతవరకు ఓషన్ ఎకానమీలో వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. పౌష్టికాహార అందజేత విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తే లక్ష్యంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయులు, హోంమంత్రి అనిత వెల్లడి. విశాఖ పర్యటనలోనైనా ప్రధాని మోదీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై స్పష్టతనివ్వాలి. స్టీల్ ప్లాంట్ సాధన సమితి నాయకులు సిహెచ్ నరసింహారావు డిమాండ్. గగనతలంలో యుద్ధ వాతావరణాన్ని సృష్టించిన నేవీ డే విన్యాసాలు, వీక్షకులను కట్టిపడేసిన నావీ ధైర్య సాహసాలు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.